నమస్కారం మేడం. నమస్కారం అండి. మేడం మీ సినిమా వాళ్ళు ఏదోటి అంటే చెప్పి వార్తల్లో ఉండి సోషల్ మీడియాలో వాళ్ళ పేర్లు అందరికి తెలిసేలాగా అందరూ వాళ్ళ గురించి డిస్కస్ చేసేలా చేస్తుంటారండి. ఇప్పుడు సమంత సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టినారండి. ఏదైనా ఇన్ఫెక్షన్స్ వచ్చి సరే హైడ్రోజన్ పెరాక్సైడ్ పీల్చమని అంటుందండి. ఆవిడ ఓన్ సలహా ఇచ్చింది ఒక సలహా. దీని మీద డాక్టర్లు అందరూ ఫైర్ అవుతున్నారు మేడం. అందరూ ఏం ఫైర్ అవ్వలేదండి. ఒక డాక్టరే ఫైర్ అయ్యాడు. అయితే వాళ్ళ బిజినెస్ ఎక్కడ దెబ్బతింటుందో అని ఫైర్ అయ్యాడు తప్పితే, ఇలాంటివి విని మీరు మీరు కానీ గుడ్డిగా ఫాలో అయితే మీ ఆరోగ్యాలు దెబ్బతింటాయి అని ప్రజల మీద ప్రేమతో ఆయన ఏమి చేయలేదు. డాక్టర్ల బిజినెస్ ఎక్కడ దెబ్బతింటుందో అని ఆయన అన్నాడు. కానీ మరి అలాంటప్పుడు అసలు గూగుల్లో ఎందుకు ఇన్ఫర్మేషన్ పెడుతున్నారు? ఇప్పుడు సామాన్య ప్రజలు కూడా ఇంగ్లీష్ వచ్చిన ప్రతి వాళ్ళు ఇప్పుడు తెలుగులోకి తర్జుమా అయినా కానీ చేతిలో ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే గూగుల్లో చూసుకుంటున్నారు కదా. ఇప్పుడు కొంతమంది డాక్టర్లు కూడా చెప్తున్నారు, కొంచెం మీరు మా సలహాలు వినండి, గూగుల్ని ఎందుకు అడుగుతారు ప్రతిదానికి. ఇప్పుడు ఈ గూగుల్ డాక్టర్లు ఎక్కువైపోయారు, మీకేమో ఆ గూగుల్ డాక్టర్ల వల్ల 100 అనుమానాలు వస్తున్నాయి, అవన్నీ నివృత్తి చేయడమా లేకపోతే మీకు వైద్యం చేయటమా అనేది మాకు అర్థం కావట్లేదు అని చెప్తున్నారు, బాధపడుతున్నారు. అయితే ఇప్పుడు ఈ సమంత విషయం తీసుకుంటే సోషల్ మీడియాని ఎలా వాడుకోవాలి, ఎందుకు వాడుకోవాలి అనే దాని విషయం మీద పెద్ద అవగాహన ఉన్నట్లుగా సమాజానికి అవగాహన లేదని నేను అభిప్రాయపడుతున్నా. ఇప్పుడు ఉంది కదా మన దగ్గర ఒక స్మార్ట్ ఫోను అని, మన కుక్కను ఫోటో తీసి, మన చెట్టును ఫోటో తీసి, మన ఇంట్లో వండిన కూరని ఫోటో తీసి, మన చెట్టుకు కాసిన కాయని ఫోటో తీసి, మన చెట్టుకు పూసిన పువ్వుని ఫోటో తీసి, లేకపోతే మనం వేసుకునే బట్టలు, మనం తినే, అసలు మన ఇంట్లో ఒక సోఫా, మన ఇంట్లో ఒక వస్తువు ఏదైనా కొనుక్కొచ్చారంటే మేము ఈ షాపింగ్ చేసాము. ఇది ఎగ్జిబిషనిజం ఎక్కువైపోయింది మనుషులకి. ప్రదర్శన. జీవితం ఉండేది జీవితాన్ని జీవితంలాగా చూడటానికి, అనుభవించటానికి ఉంది తప్పితే ప్రదర్శించుకుంటానికి కాదు. ఇప్పుడు పెళ్ళిళ్ళు చూడండి మీరు, పెళ్ళిళ్ళు ప్రదర్శన కోసమా లేకపోతే ఆర్భాటాలు అంగుల కోసమా లేకపోతే ఒక సంతోషకరమైన మూమెంట్ జీవితంలో మళ్ళీ ఇది తిరిగి రానిది. మన పెళ్ళి మనకు ఎలా గుర్తుందో లేదో సరిగా తెలియదు, కానీ ఆ రోజు మన కష్టాలేంటో, మన ఇదేంటో, మన మెచ్యూరిటీ లెవెల్స్ ఏంటో, కానీ మన పిల్లల దగ్గరికి వచ్చేసరికి చాలా బాగా చెయ్యాలి. ఒకరోజు పెళ్లి కాదు, 5 రోజులు పెళ్లి చెయ్యాలి. ఈ హడావుడు ఎక్కువైపోయింది కదా. అసలు కొన్ని పెళ్ళిళ్ళు చూస్తుంటేనే విరక్తి వచ్చేస్తుంది పెళ్లి మీద. జీవితంలో ప్రదర్శన ఎక్కువైపోయింది. ఎలా ఉంటున్నాము అనేది మనకు తెలిస్తే చాలు, కానీ అందరికీ తెలియాలనుకుంటున్నారు. దీనిలో భాగంగానే సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టందే, ఒక లైక్ కొట్టించుకుందే వాళ్ళకి నిద్ర పట్టట్లే. అది సమంతానా లేకపోతే ఇంకొకరా అనేది ఇక్కడ ప్రశ్న కాదు. ఓకే, ఇప్పుడు ఆమె హైడ్రోజన్ పెరాక్సైడ్ అని అన్నది, నాకు కూడా అంత ఆ పోస్ట్ మీద అంత అంగీకారంగాను అంత ఆమోదంగాను అనిపించలా. ఎందుకంటే ఎవడి పని ఆడు చేయాలి, కుక్క పని కుక్క చేయాలి, గాడిద పని గాడి చేయాలి, దేని పని అది చేస్తుంది. అందుకని చెప్పి మీకేదో సూట్ అయిందని అందరికీ సూట్ అవుద్దని చెప్పటం. ఇప్పుడు ఆ మధ్య కరోనా వచ్చినప్పుడు పారాసెటమాల్ వేసుకుంటే సరిపోద్ది అన్నారు. కేసీఆర్ గారు చెప్పాడండి, జస్ట్ పారాసెటమాల్ వేసుకుంటుంది. మరి మన ఘనత వహించిన మోడీ గారేమో తప్పెట్లు కొట్టండి, తాళాలు కొట్టండి, దీపాలు వెలిగించండి అన్నాడు. అంటే వాళ్ళు ఆ నర్సులకి వీళ్ళందరూ కూడాను, డాక్టర్లు ఎవరైతే కాదండి, వైరస్ కూడానా కాదు, వైరస్ని పారద్రోలేంత వరకు దిక్కులు పెక్కటిల్లేలా మోతలు మోగించండి అని చెప్పాడు ఆయన. రాత్రిపూట 9 గంటలకి 9 దీపాలు వెలిగించండి అని చెప్పాడు. దీపాలు వెలిగిస్తే ఏమవుతుంది చెప్పండి? కరోనాకు తెలుస్తుందా? మోతలు మోగిస్తే తెలుస్తుందా? చెప్పండి. అలాంటి కాడికి ఇంక వ్యాక్సిన్ తీసుకోవడం దేనికి? మరి ఈ 2 అయిపోయాక వ్యాక్సిన్ వేసుకోమని ఎందుకు చెప్పాడు ఆయన? వ్యాక్సిన్ వేసుకోకపోతే ఫ్లైట్ ఎక్కించను అన్నాడు, ఎక్కనివ్వనన్నాడు. మరి ఎందుకు అన్నట్లు? అంటే మనుషులు ఎంత మూర్ఖంగా, వాళ్ళకి తెలిసిందే బాగా తెలుసు, అందరికీ మేము చెప్పేస్తున్నాము, ఒక్క పోస్ట్ తోటి చాలా మందికి చెప్పేస్తున్నాము. అప్పుడు ఆ టైంలో
షేక్ హ్యాండ్ ఇవ్వద్దు అన్నారు. ఉమ్. కరోనా టైంలో షేక్ హ్యాండ్ ఇవ్వద్దు అన్నారు, అంటే అవును. మిగతా టైంలో ఇవ్వద్దు అనలేదు కదా. అయితే కొంతమంది గొప్ప వాళ్ళు వచ్చేసారు బయటికి వచ్చేసి, అందుకే తెలుసా భారతదేశంలో నమస్కారం పెడతారు, మాకు ఎప్పుడో తెలుసు ఇవన్నీ. ఎప్పుడో తెలిస్తే వ్యాక్సిన్ ఎందుకు కనిపెట్టలేదు మనం? ఉమ్. అవును. ఇలాంటిది వస్తుంది అంటే ముందు జాగ్రత్త ఉండాలి కదా. ఉమ్. మరి ఇది తెలిసినప్పుడు అంత అర్జెంటుగా లాక్డౌన్ ఎందుకు పెట్టాము? అంతమంది మనుషుల్ని ఎందుకు రోడ్ల మీద నడిపించాము వాళ్ళ స్వస్థలాలకు వెళ్ళడానికి? వాళ్ళని ఇక్కడే ఉండండి, మీరు ఎక్కడున్నోళ్ళు అక్కడ ఉండండి, మీకు సౌకర్యం ఇస్తాం మేము, మీ బాగోగులు మేము చూసుకుంటాం, మీకోసమే మేము ఉన్నది అనే నమ్మకాన్ని ఎందుకు కలిగించలేదు? మరి అలాంటప్పుడు ఇంకా ఇలాగే ఉంటుంది. ఈ అమ్మాయి అయితే అంటే ఇది ఏదోటి అంటే తనకు మీరు అన్నట్టు ఆ సమంత గారికి తనకి నచ్చినట్టు ఉంది, లేకపోతే నాకు ఏమైనా క్యూర్ అయి ఉంటుంది. కావచ్చండి, మీకు నచ్చినంత మాత్రాన అందరికీ సూట్ అవ్వాలని లేదు. అది అది హైడ్రోజన్ పెరాక్సైడ్ నెబులైజర్ ఉంటుందండి. ఆస్మా పేషెంట్లకి నెబులైజర్ ఇస్తారు. అలాగే పిల్లలకు జలుబు చేసినప్పుడు వాళ్ళు ఎక్కువ స్నీజింగ్ చెయ్యరు కాబట్టి, చీదరు కాబట్టి, లోపలున్న కఫం లోపలే ఉంటుంది కాబట్టి దాన్ని తోసేయడం కోసం వాళ్ళకి ఆవిరి పడతారు. ఇప్పుడు మనం కూడా జలుబు చేసినప్పుడు ఆవిరి పడతాం కదా. ఈ ఆవిరి పట్టడము అనేదే ఇప్పుడు ఒక నీళ్లు చేసుకుని దానిలో ఒక మందు వేసుకుని మనం నెత్తి మీద గుడ్డ వేసుకుని వంగి గాలి పీల్చి ఇన్ని బాధలు పడుకోకుండా నెబులైజరు అని చెప్పి ఒక చిన్న పరికరం వచ్చేసింది. ఆ నెబులైజర్ని టేబుల్ మీద పెట్టుకొని దానిలో ఒక మందు వేసేసి మనం ఒక క్యాప్ ఇక్కడ పెట్టేసేసుకుంటే మనకి ఆస్మా పేషెంట్లకి కాస్త రిలీఫ్గా ఉంటుంది. అది చేసేది. దాని గురించి ఆవిడ పెట్టి పైగా ఆమె ఏం చేసింది, ఎందుకైనా మంచిదని ఇలాంటి కొంటె వాళ్ళు ఉంటారు, ఇలాంటి కౌంటర్లు ఇచ్చే వాళ్ళు ఉంటారని ఒక డాక్టర్ పేరు, పలానా డాక్టర్ నాకు ఈ సంగతి చెప్పారు అంది. అది తప్పు అయితే గనక అసలు ఆ మందు పనిచేయదా? నీ ఉద్దేశం ఏంటి? ఆ మందు పనిచేయకపోతే ఆ చెప్పిన డాక్టర్ని అడగాలి. అసలు నీకు ఇలా సొంత వైద్యాలు సొంత పైత్యాలు చెప్పే హక్కు నీకు లేదు అంటే ఆ మందు గురించి మాట్లాడకూడదు డాక్టర్. అమ్మ ఇలాంటివి పెట్టడం ప్రమాదకరం, డాక్టర్ పర్యవేక్షణ లేకుండా ఇట్లాంటివి చేయకూడదు అనేసి ఊరుకోవాలి. అంటే ఆ క్లారిటీ లేదు కాబట్టి నేను ఫస్టే ఆ మాట అన్నా, ఏంటి ఈయన ఈ డాక్టర్ల ప్రాక్టీస్ ఎక్కడ పోద్దు అని చెప్పాడు అని. అలాగే మన చిట్కా వైద్యాల గురించి కూడా చెప్తూ ఉంటారు. చిట్కా వైద్యాలు చాలా వరకు మంచిది. ఆ టైంలో కరోనా టైంలో కూడా మనం చిట్కాలు చాలా ఫాలో అయ్యాము. అదే టైంలో నెబులైజర్స్ కూడా బాగా వాడారు కరోనా టైంలో కూడా. అంటే ఆల్రెడీ ఆస్మా పేషెంట్లు అది వాడతారు కాబట్టి అలా వాడిన వాళ్ళకి కరోనా కూడా కొంతమందికి రాలా. ఆ నెబులైజర్ వాడిన వాళ్ళకి కరోనా రాలా. మరి ఏదైనా కానివ్వండి, మనము పంచుకోవడము, రెండో వాళ్ళకి చెప్పడము, రెండో వాళ్ళకి సమాచారాన్ని ఇవ్వడము అనే దగ్గర ఎంత అవునన్నా కాదన్నా మనం కాస్త అత్యుత్సాహం చూపిస్తున్నామనే చెప్పొచ్చు. ఈ సోషల్ మీడియా వేదికగా అది ఎంతవరకు దానికి ఒక పరిమితి ఉంటుంది అని మట్టుకు మనం అనుకోవట్లే. ఇదండి కృష్ణ కుమార్ గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్.